హలో ఎవ్రీవన్, నేను మీ హేమలత జిల్లేలా. ఇప్పుడు నేను మెంతి కూరతో టమాటా చారు ఎలా చేయాలి అనేది చూపిస్తాను. ఇలా మెంతి కూరతో చేసుకోవడం వలన మనకి రుచికి రుచిగా ఉంటుంది, అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఫస్ట్ మనం టమాటోస్ని కట్ చేసేసుకొని ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని ఇవి ఉడికించేసుకోవాలండి. టమాటో మెత్తపడిన తర్వాత అది పక్కన పెట్టేసి ఒక బాండీ పెట్టేసి ఇందులో కొద్దిగా ఆయిల్ వేసి అలాగే జీలకర్ర, ఆవాలు, ఎల్లిపాయలు, ఎండుమిర్చి వేసేసుకోవాలండి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి మెంతం కూర వేసుకున్నాను. కొద్దిగా పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు వేసుకొని ఇందులో కొద్దిగా ఉప్పు వేసేసుకొని కలిపేసుకున్నానండి. ఈలోపు మనము ఉడికించినటువంటి టమాటోస్ చల్లబడిపోయాయండి. ఇందులో నుంచి టమాటో రసం తీస్తున్నాను అనమాట. చూడండి, ఇది టమాటో రసం. ఇందులో సీడ్స్ అనేది పడకుండా జ్యూస్ తీసుకున్నానండి. ఈలోపు ఉల్లిపాయ మెత్తబడిపోయాయి కదండి. ఇందులో కొద్దిగా పసుపు, కారం, ధనియాల పొడి వేసి ఈ రసాన్ని ఇందులో వేసి మరిగించేసుకుంటున్నానండి. అలాగే ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని మరిగించేసుకుంటున్నానండి. ఆ తర్వాత వేడి వేడి అన్నంలో ఈ చారు వేసుకొని తింటుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్.